దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వారము ఈరోజు వాక్యము ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము సంపూర్ణ విధేయత కలిగిన వారమై దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొనుచు ప్రభువును ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, మహిమపరుస్తూ ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసే దైవికమైన మనస్సు కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్. నిన్నటి దినము నుండి మనము శిలువ ధ్యానాలు ప్రారంభించాము. భక్తుడు పాడుచు, సిలువే శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయనురా అని పాడుచూ ఉన్నాడు. నిజమే, సిలువయందే మనకు ముక్తి బలము కలిగింది. సిలువను బట్టే మనకు ధైర్యము, సిలువను బట్టే ఆయన కృపాసనమునద్దకు చేరగలుగుతూ ఉన్నాము. సిలువ ఆయన ప్రేమకు సాదృశ్యము, సిలువ ఆయన హృదయమునకు ప్రతిరూపము. ఒక భక్తుడు అంటాడు, ఎట్ ద క్రాస్ గాడ్ ర్యాప్డ్ హిజ్ హార్ట్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అండ్ లెట్ ఇట్ నెయిల్ టు ద క్రాస్ ఫర్ అవర్ రిడెంప్షన్. ఎంత గొప్ప మాట! సిలువ యందు దేవుడు తన హృదయానికి రక్తమాంసములు ఇచ్చి ఆ శరీరమును సిలువకు కొట్టుట ద్వారా మన విమోచన కార్యక్రమాన్ని ముగించాడు అని. నిజమే, దేవుని హృదయానికి ఒక రూపం ఉంటే ఆ రూపము ప్రభు అయిన క్రీస్తే. ఆ ప్రేమ ఆ ప్రభు అయిన క్రీస్తుకు మేకులు కొట్టేలా చేసింది. ఆ ప్రేమతోనే ప్రభు నీ కొరకు, నా కొరకు ఆ గొప్ప బలియాగాన్ని భరించాడు, సహించాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, సిలువయందే ముక్తి బలము. సిలువలోని ప్రభువును చూచిన వారే పరలోకంలో ఆయన మహిమను చూస్తారు. సిలువకు ఎంత సమీపంగా మనం జీవిస్తే అంత క్షేమము, అంత ఆశీర్వాదము, అంత దీవెన, అంత దైవికమైన పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియా సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఆదికాండంలో ప్రభు అనే మాట మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. అబ్రహాము తనను తాను ధూళితో, బూడిదతో పోల్చుకుంటూ ఉన్నాడు. బూడిద వినయమునకు, విధేయతకు సాదృశ్యంగా ఉంది. పశ్చాత్తాపమునకు సాదృశ్యంగా ఉంది. బూడిదే అనే మాట మొట్టమొదటిసారిగా ఉపయోగించబడింది. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో కానీ, అబ్రహాము మాట్లాడిన మాటలలో కానీ మొట్టమొదటిసారిగా ప్రభు అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. చూడండి, ఆ తర్వాత 3 సార్లు ఆ మాటను భక్తుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రభు అనగా ఇంగ్లీష్లో లార్డ్ అని అర్థము. అనగా ఆయన అధికారమునకు, ఆయన శక్తికి, ఆయన సమస్తమును తనకు లోపరుచుకోదగిన శక్తికి, బలమునకు, అధికారమునకు సాదృశ్యంగా ఉంది. హిబ్రూ పదంలో ఈ లార్డ్, ప్రభు అనే మాటకు యావే అని అర్థమొస్తూ ఉన్నది. యావే అనగా అడోనై, ప్రభువు, సర్వాధికారి, ఆయన లక్షణము, ఆయన వ్యక్తిత్వము తెలియజేసే మాట. ఈ ప్రభు అనే మాట మొదటి రాజులు 18వ అధ్యాయం 1వ వచనంలోను, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉపయోగించబడింది. అది ఎంతో గౌరవ సూచనగా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు అనగా ఆయన అధికారమునకు మనము లోబడవలసిన వారము. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితానికి ప్రభువు ఎవరు? ధనము నీకు ప్రభువా? నీ ఉద్యోగము నీకు ప్రభువా? నీ జీవిత భాగస్వామి నీకు ప్రభువా? నీ పిల్లలు నీకు ప్రభువా? నీ పిల్లలు లేదా నీ పరిస్థితులు లేదా నీ శరీరము నీకు ప్రభువా? ఎవరికి నీవు లోబడుతూ ఉన్నావో, దేనికి లోబడుతూ ఉన్నావో దానికి మనం దాసులము కదా.
అప్పుడది మనకు ప్రభువు కదా. పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని వాక్యం సెలవిస్తూ ఉండగా, మరి పాపము ఏలుచూ ఉన్నదా, పరిశుద్ధత ఏలుచూ ఉన్నదా? మన ప్రభు అయిన యేసు ఏలుచూ ఉన్నాడా? లేకపోతే ఈ లోకానుసారమైన ఆశలు, కోరికలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము మనలను ఏలుచూ ఉన్నదా? ఎలా ఉన్నది మన ఆత్మీయ జీవితము? ఇక్కడ అబ్రహాము అంత గొప్పవాడయ్యుండి, దేవుని స్నేహితుడయ్యుండి, విశ్వాసవీరుడయ్యుండి, పరాక్రమవంతుడయ్యుండి, గొప్ప పోరాట యోధుడయ్యుండి, దేవునిని ప్రభువు అని పిలవటం మాత్రమే కాదు కానీ, ప్రభువు అని పిలుచుటకు ముందు తనను తాను బూడిదతో ధూళితో పోల్చుకుంటూ ఉన్నాడు. చూడండి, తనను తాను తగ్గించుకుని ప్రభువును హెచ్చిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాదిరి, ఎంత గొప్ప విధేయత! మన జీవిత పయనమంతా ఇలానే ఉండాలి. తనను తాను తగ్గించుకుని ప్రభు ఎదుట ప్రభువును గనపరుస్తూ ఉన్నాడు. ఎంత చక్కని మాట! ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను అని తనను తాను తగ్గించుకుని ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అని ప్రభువును గనపరుస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత 30వ వచనంలో అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను అని మరొకసారి ప్రభు అనే మాటను ఉపయోగించాడు. 31వ వచనంలో కూడా అందుకు అతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని అని మరొకసారి ఉపయోగించాడు. ఇక 32వ వచనంలో అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప విధేయత, ఎంత గొప్ప లోబడే స్వభావము! తనను తాను తగ్గించుకుని దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితకాలం అంతా కూడా మనం ఈ విధంగా సాగవలసిన వారమై ఉన్నాము. కేవలం మాటలలో మాత్రమే కాదు కానీ, ప్రార్థనలో మాత్రమే కాదు కానీ, మన జీవన విధానమే ఈ విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప శ్రమలు భరించి, అంత గొప్ప ఇబ్బందులను భరించి, శిలువ మరణమును భరించి ఆయన చివరిగా ఏం చేశాడు? శిరము వంచి ఆత్మను అప్పగించాడు. అంటే ఒక దాసుని వలె, ఒక పనివాని వలె శిరము వంచి తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఎంత గొప్ప విధేయత! అంత గొప్ప మాదిరి! ఆయన స్వయంగా కుమారుడయుండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చునదగిన అర్హత కలిగి ఉండి తండ్రికి అంత విధేయత చూపించినప్పుడు మనం ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాం? ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 మనుష్యులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేనెంత నీతిగా బ్రతుకుతున్నాను అని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే సుంకరి దూరమున నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాడు. అండ్ ద ట్యాక్స్ కలెక్టర్ వెంట్ హోమ్ జస్టిఫైడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. ఎంత చక్కని మాట! అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఇక ప్రార్థన ముగిసే వరకు అతడు పాపియే. ఎప్పుడైతే ప్రార్థన ముగిసిందో అతడు నీతిమంతుడైపోయాడు. అతడు నీతిమంతుడవటానికి ప్రధాన కారణం అతని విధేయతే, అతని తగ్గింపు స్వభావమే, అతను కనుపరిచిన దేవునిని ఘనపరిచిన విధానమే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున ప్రభువు ఎదుట నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉన్నావా? నిన్ను నీవు తగ్గించుకుని ప్రభువును ఘనపరుస్తూ ఉన్నావా? నిన్ను నీవు విసర్జించుకుని ప్రభువును హెచ్చిస్తూ ఉన్నావా? క్రైస్తవ జీవిత విధానము ఈ మాటలో రాయబడింది. మరి ఆ జీవిత విధానము నీలో ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, అబ్రహాము తన జీవన విధానాన్ని ఈ ఒక్క మాటలో ఇమిడ్చాడు. ధూళియు బూడిదనై ఉన్న నేను అని తనను తాను తగ్గించుకుని ప్రభువు అని మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప విధేయత, ఎంత అద్భుతమైన జీవన విధానము! ప్రభువా, నీవు నాకు కుమారుడినిచ్చిన
నువ్వు అడిగితే నేను ఇచ్చేస్తాను ప్రభువా, ఎందుకంటే నేను ధూళి బూడిదను, నీవు నా ప్రభువువు. నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా ఆస్తికి, నా సమస్తానికి నీవే ప్రభువు అని మొరియా పర్వతంపై మరి ఒకసారి అతడు రుజువు చేశాడు. అవును నాయన, మా జీవితకాలం అంతా కూడా మమ్ములను మేము తగ్గించుకుని నిన్ను ఘనపరుస్తూ ముందుకు సాగిపోయే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక పరీక్షలు రాస్తున్న పిల్లలకు బుద్ధిని, జ్ఞానమును, తెలివిని, వివేచనను అనుగ్రహించండి. నీ కృపలతో ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రభువా, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. బలహీనులకు బలం ఇవ్వండి. దుఃఖపడు వారికి ఓదార్పు దయచేయండి. ప్రభువా, నీ శక్తితో, బలముతో, ఆయుష్తో నింపి నడిపించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.